సో ఈ డిబేట్ చూస్తున్నటువంటి వ్యూయర్స్ కూడా తమకు సంబంధించిన అభిప్రాయాలు అంటే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవడం కరెక్టా కాదా, అంటే కలిసింది రాష్ట్ర ప్రయోజనాల కోసమా లేకపోతే ఆరోపణలు వినిపిస్తున్నట్టు కమిషన్ల కోసమా? సో మీ కామెంట్స్ చెప్తే డిబేట్ ఎండింగ్లో ఒకసారి వాటి గురించి కూడా మనం ఒక 2-3 నిమిషాలు చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ సార్. సో ఓవరాల్గా ఈ బనకచర్ల ప్రాజెక్ట్ అనేది కమిషన్ల కోసమే, సో కమిషన్ల కోసమే బనకచర్ల ప్రాజెక్ట్ని తెరపైకి తీసుకొచ్చారు అనేటటువంటి ఆరోపణలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మీ పార్టీ కావచ్చు, మీ పార్టీ అనుకూల మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. అయితే ఇక్కడ ఇప్పటివరకు బహుశా మీరు ఆలస్యంగా యాడ్ అయ్యారు కాబట్టి గాది వెంకటేశ్వర గారు కానీ అలాగే మోసిన్ అహ్మద్ గారు కానీ టీడీపీ నుంచి వారు ఏం మాట్లాడారంటే కేవలం కమిషన్ల మీదే ఈ రెండు పార్టీలు ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కాళేశ్వరంలో ఏ విధంగా కమిషన్లు వచ్చాయి, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా కమిషన్లు తీసుకున్నారు, వాళ్ళకున్న ఆస్తులు ఏంటి, వాళ్ళకి బయటపడుతున్న డబ్బులు ఏంటి అనేది తెలుసు కాబట్టి బీఆర్ఎస్ అక్కడ కమిషన్లు అంటుంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అనేక స్కాములు చేసింది. వాళ్ళకి ఆ దృష్టి అంతా కూడా అదే ఉంటుంది కాబట్టి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసినా కూడా కేవలం కమిషన్లు వాళ్ళకి గుర్తుకొస్తుంటాయి, అందుకని అలాంటి విమర్శలు చేస్తుంది. సో వాటిని పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు అనేది వాళ్ళ వర్షన్. ఏమంటారు వెంకటేశ్వర రెడ్డి గారు? ముందుగా ప్రైమ్ 9 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభోదయం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. ఇక విషయానికి వస్తే బనకచెర్ల ప్రాజెక్టు అనేది పోలవరం దగ్గర నుంచి కృష్ణా బ్యారేజ్కి వచ్చి, కృష్ణా బ్యారేజ్ నుంచి బొల్లాపల్లి దగ్గర రిజర్వాయర్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి పంపింగ్ ద్వారా రాయలసీమ పంపించాలనేది ఆ ప్రాజెక్టు యొక్క ప్రణాళిక. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆమోదించి కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన ప్రాజెక్టు పోలవరమే మనం ఇంతవరకు పూర్తి చేసుకోలేదు. దానికి ఇప్పుడు ప్రాథమికంగా ఇప్పుడు బడ్జెట్ వచ్చేసి 80,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి అంచనా వేసి చెప్పారు. ఈ బనకచెర్ల ప్రాజెక్టు 80,000 కోట్ల రూపాయలు ప్రాథమిక అంచనాతోటి పోలవరం పూర్తి కాకుండా అక్కడి నుంచి పంపింగ్ ద్వారా కృష్ణా బ్యారేజ్కి వచ్చి, కృష్ణా బ్యారేజ్ నుంచి బొల్లాపల్లికి రిజర్వాయర్ ఏర్పాటు చేసి అక్కడికి తరలించి అక్కడి నుంచి రాయలసీమ పంపించే ఈ ప్రాజెక్టు మనం ప్రాక్టికల్ గా ఆలోచించి చూస్తే ఇప్పుడు పోలవరం పూర్తి కాలేదు. ఇచ్చిన హామీలలో కేంద్ర ప్రభుత్వం నిర్మించే తలపెట్టిన హామీలలో పోలవరం పూర్తి కాలేదు, అమరావతి పూర్తి కాలేదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీల్లో ఇచ్చినవి ఏది కూడా పూర్తి కాకుండా మళ్ళీ బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది ప్రభుత్వం రాష్ట్రంలో ఇచ్చిన హామీలని, రాష్ట్ర ప్రభుత్వం ఈ వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికి, అక్కడ ఆ ప్రభుత్వం ఇక్కడ ఈ ప్రభుత్వం వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికి ఈ ఊహాజనితమైన అసాధ్యమైన ఈ ప్రాజెక్టుని తెర మీదకు తీసుకొచ్చారు. ముందు డిపిఆర్ ఏర్పాటు చేసి దీనికి మనీ ఎలకేట్ చేశారా, మనీ బడ్జెట్ ఎలకేట్ చేశారా? చేయకుండానే అక్కడ ఏదో జరిగిపోతున్నట్టు ఈ రాజకీయ సమస్యల్ని అక్కడ వాళ్ళు ఇక్కడ వీళ్ళు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని టాపిక్ మొత్తం డైవర్ట్ చేయడం కోసం ఇది ఏర్పాటు చేశారనేది నా అభిప్రాయం. ఈ ప్రాక్టికల్ గా ఆలోచించకుండా ఈ 80,000 కోట్ల రూపాయలు ఫస్ట్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీరు చెప్పిన ఈ 80,000 కోట్ల రూపాయలు ముందు ప్రాథమికంగా అంటే ఇది మళ్ళీ ప్రణాళిక బిగిన్ అయ్యి మొదలుపెట్టి చేసే టయానికి ఇది డబల్ కావచ్చు, త్రిబుల్ కావచ్చు, వీటన్నిటికీ బడ్జెట్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? దానికి ఏమైనా ప్రణాళిక ఉందా? అసలు ఇది ఊరికనే అసలు చంద్రబాబు నాయుడు గారు మనం ఆయన జన్మలో ఆయన జీవితంలో ఏదన్నా ఒక ప్రాజెక్టు కంప్లీట్ చేసిన దాఖలాలు ఉన్నాయా? అవ్వని వాటికి ఊహాజనితమైన వాటిని తెర మీదకి తీసుకొచ్చి విజన్ 20 అని, విజన్ 47 అని ఏదో కాకమ్మ కథలు, కట్టుకథలు చెప్పి ఉన్న సమస్యల్ని పక్కన పెట్టేసి చెయ్యని పనులు, చేస్తానన్న పనుల్ని పక్కన పెట్టేసి చెయ్యని పనుల్ని కొత్త వాటికి తెర మీదకి తీసుకొచ్చేసి ఇవన్నీ కాలం గడపడం కోసం, ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమాలు అనేది నా అభిప్రాయం.
ఓకే సార్. యా, కార్తిక్ గారు, నిజంగా మనం ఇప్పుడు మన పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారిని ఖచ్చితంగా అభినందించాలి. ఎందుకంటే నిన్నటి నుంచి నేను చూస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుకూల మీడియాలో ఏమొస్తుందంటే వీళ్ళిద్దరు కమిషన్ల కోసం కలిశారు, ఈ ప్రాజెక్టు కానీ ఏర్పాటు చేస్తే కమిషన్ల కోసమే చంద్రబాబు నాయుడు ఇదంతా కూడా చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు చెబితే మన పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మాత్రం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినా కాదు, అసలు ముందు దానికి